జైన మతం క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో విశ్వమానవ చరిత్రలో విశేషమైనటువంటి స్థానం అయితే ఉన్నది అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ 6వ శతాబ్దంలోనే భారతదేశంలో జైన మత, బౌద్ధ మత ఇంకా అనేక మతాల ప్రవక్తలు జన్మించి తరతరాలుగా ఉన్నటువంటి మూల విశ్వాసాలను, ఆచార సాంప్రదాయాలను, పాత విలువలను వాటన్నింటి మీద కూడా ధ్వజమెత్తి కొత్త సిద్ధాంతాలను, నూతన భావాలను సృష్టించాలని మనకి తెలుస్తున్నది. ఆధ్యాత్మిక శాంతియే మన దేశాన్ని ఆధ్యాత్మిక సంచలనానికి ముఖ్య కారణం అని వీళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. ఆధ్యాత్మిక శాంతికి గల కారణాలు ఏంటంటే ఆర్యేతర జాతుల మధ్య ఉన్నటువంటి వైరు, ఆర్యేతర ప్రాంతాల నుంచి మహావీరుడు జ్ఞాత్రిక వంశం, మహావీరుడి జ్ఞాత్రిక వంశం, అలాగే బుద్ధుడు సాక్ష్యక వంశానికి చెందినటువంటి వాడు. ఈ 2 వంశాలు టిబెట్, మంగోలియన్ జాతికి చెందినవి. ఈ 2 వంశాలు కూడా టిబెట్, మంగోలియన్ జాతికి చెందినవి. ఆర్యులు నాటిక్ జాతికి చెందినవాడు. అందువల్లనే ఆర్యులు, ఆర్యేతర జాతులు తిరుగుబాటే ఈ మతాల ఆవిర్భావానికి ముఖ్య కారణమని కూడా మనకి తెలుస్తున్నది. రాజకీయ విభేదాల వలన కానీ, సంఘంలోని వర్ణ వ్యవస్థ, ఆధ్యాత్మిక విషయాలలోని తేడాల వలన కానీ నూతన మతాల ఆవిర్భావానికి ముఖ్య కారణం అని కూడా మనకి తెలుస్తున్నది. జైన మతం వైదిక మతం అంట ప్రాచీనమైనది కాదు అని జైనుల యొక్క విశ్వాసం. బౌద్ధం ఋగ్వేద మంత్రాలలో జైన మత స్థాపకుడైనటువంటి వృషభనాథుడు అరిష్టనేమి తీర్థంకరుల గురించి స్పష్టమైనటువంటి ప్రస్తావన అయితే ఉన్నట్టు తెలుస్తున్నది. జైన మతంలో మొత్తం 24 మంది తీర్థంకరులు ఉన్నారని, వాళ్ళందరూ కూడా క్షత్రియులని జైన అనుసృతి వల్ల తెలుస్తున్నది. తీర్థంకరులు అంటే జీవ ప్రవాహాన్ని దాటడానికి వారధి నిర్మించిన వాళ్ళు అని మనం అర్థం చేసుకోవాలి. 22 మంది తీర్థంకరులు పౌరాణిక పురుషులు. 22 మంది తీర్థంకరులు కూడా పౌరాణిక పురుషులు. కానీ 23వ తీర్థంకరుడైనటువంటి పార్శ్వనాథుడు, 24వ తీర్థంకరుడైనటువంటి వర్ధమాన మహావీరుడు చారిత్రక పురుషులు అని మనకి తెలుస్తున్నది. పార్శ్వనాథుడే చారిత్రకంగా జైన మత స్థాపకుడు అని కూడా మనం తెలుసుకోవచ్చును. ఇప్పుడు 24 తీర్థంకరులు ఎవరెవరు, వాళ్ళ చిహ్నాలేంటి, వాళ్ళు ఏ ప్రాంతానికి తీర్థంకరులుగా ఉన్నారు, తర్వాత వాళ్ళ చిహ్నం ఏంటి అన్నది ఒక టేబుల్ ఇస్తాను. ఆ టేబుల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు. పార్శ్వనాథుడు ఇతడు క్రీస్తు పూర్వం 8వ శతాబ్దానికి చెందినటువంటి రాజు. కాశీరాజు అయినటువంటి అశ్వసేనులకు రాణి వామదేవికి జన్మించాడట. నవవర్మ కుమార్తె ప్రభావతిని ఇతడు వివాహం చేసుకున్నట్టు కూడా మనకి తెలుస్తున్నది. 30 సంవత్సరాల వరకు గృహస్థ జీవితం గడిపాడు. ఆ తర్వాత 83 రోజుల పాటు తపస్సు చేసి జ్ఞానసిద్ధిని పొందాడు. ఆనాటి నుంచి తన్ని తాను తెలుసుకున్నానని సత్యాన్ని ప్రచారం చేశాడు. ఇతడు 100 సంవత్సరాలు జీవించి బెంగాల్లో మరణించడం అయితే జరిగింది అని మనకి తెలుస్తున్నది. పార్శ్వనాథుడి సిద్ధాంతాలు ఏంటంటే అవి 4 ఉన్నాయి. అవి ఏంటి అంటే, 1 అసత్యం ఆడరాదు అంటే అబద్ధాలు చెప్పకూడదు. 2 దొంగతనం చేయకూడదు అంటే పరుల సొమ్ముని మనం కాజేయకూడదు. 3 ఆస్తిపాస్తులు ఉండరాదు అంటే ఆస్తులు ఏవి మనం సంపాదించుకోకూడదు. ఉన్న ఆస్తులు ఏవైనా ఉన్నట్టయితే అందరికీ కూడా దారాదత్తం చేయాలి అని చెప్తున్నాడు. అలాగే జీవహింస చేయకూడదు అంటే భూతదయ కలిగి ఉండాలి. జీవులన్నింటినీ కూడా ప్రేమభావంతో చూడాలి అని మనకి మహావీరుడైతే చెప్పడం జరిగింది. వర్ధమాన మహావీరుడు, ఇతని తండ్రి సిద్ధార్థుడు క్షత్రియ తెగకు చెందినటువంటి నాయకుడు. ఇతని తల్లి త్రిశాల, ఈమె లిచ్చవి రాజకుమార్తె. మొదట ఇతని పేరు వర్ధమానుడు. ఇతడి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు పార్శ్వనాథుని మతంలో చేరారు. అందుచేత సమాజంలో మహావీరుడు యువకుడిగా ఉన్నప్పటి నుంచి జైన మత సిద్ధాంతాల యొక్క ప్రభావానికి లోనయ్యాడు అని మనకి తెలుస్తున్నది. యుక్త వయసులోనే యశోదత వివాహం జరగగా ఒక పుత్రికైతే అతనికి జన్మించింది. ఆమె పేరే అనోజ్ఞి. ఆమెని ప్రియదర్శిని అని కూడా అంటారు. ఈమెను తన మేనల్లుడైనటువంటి జామాలికి ఇచ్చి వివాహం చేశాడు. మహావీరుడు తన తల్లిదండ్రుల మరణం తర్వాత అన్న అయినటువంటి నందవర్ధనుడి అనుమతితో తన 37వ ఏట సన్యాసాన్ని స్వీకరించడం జరిగింది. దిగంబరుడై కఠిన నియమాలు పాటిస్తూ 12 సంవత్సరాలు కఠోరమైనటువంటి తపస్సు చేసి రుజుపాలిక నదీ తీరాన
జుంబిక అనేటువంటి గ్రామంలో సాల వృక్షం కింద జినత్వం పొందాడు. జిన అనగా జయించిన వాడు అని అర్థం. ఇతన్ని నిర్ధారుడు అని కూడా పిలుస్తూ ఉండేవారట. ఇతనికి దేహదిన్న వాయుపుత్ర అనేటువంటి బిరుదులు కూడా ఉన్నట్టు తెలుస్తున్నది. జినత్వం పొందిన 42వ ఏట కైవల్యం పొందిన మాసాలు, చంప, వైశాలి, రాజగృహ, మిథిల, శ్రావస్త మొదలగు నగరాల్లో ఇతను తన కాలాన్ని గడిపాడు. 72వ ఏట పాట్నా జిల్లాలో పావాపురిలో హస్తిపాలుడు అనే రాజగృహంలో నిర్యాణం చెందినట్టుగా మనకి తెలుస్తూ ఉన్నది. జైన మత సిద్ధాంతాలు లేక మహావీరుడి బోధనల గురించి మనం చూసుకున్నట్లయితే జైన తీర్థంకరులు బోధించినటువంటి సిద్ధాంతాలు 12 అంగాలతో క్రోడీకృతమై ఉన్నాయట. అవి అచరాంగ, సూత్రకృతాంగ, భగవతి సూత్రాలలో జైన సిద్ధాంతాన్ని పేర్కొనడం జరిగింది. మహావీరుడు వేదాల ఆధిపత్యాన్ని, వైదిక కర్మకాండలను, బ్రాహ్మణుల యొక్క ఆధిపత్యాన్ని తిరస్కరించాడట. తన మతంలో అందరికీ ప్రవేశం ఉన్నది అని, జాతి, మత, కుల, వర్గ, లింగ భేదం లేదని చెప్పాడు. భగవంతుడే ఈ ప్రపంచాన్ని సృష్టించాడని ఇతను నమ్మలేదు. మానవులు విముక్తి కోసం భగవంతుడి అనుగ్రహం పైన లేదా ఇతర వ్యక్తుల యొక్క అనుగ్రహం పైన ఆధారపడి ఉండకూడదని, తన భవిష్యత్తుకు తానే కర్త అని కూడా మహావీరుడు బోధించాడు. అన్ని జీవులను సమానంగా చూడాలని కూడా బోధించాడు. ఈ ప్రపంచం చేతన అచేతన జీవులతో ఉందని చెప్పాడు. మోక్షాన్ని పొందాలి అంటే ప్రతి ఒక్కరూ కూడా 3 సూత్రాలను తప్పకుండా పాటించాలి అని కూడా చెప్పాడు. అవి ఏంటి అంటే 1 సరైన విశ్వాసం, 2 సరైనటువంటి జ్ఞానము, 3 సరైనటువంటి నడవడి. వీటిని త్రిరత్నాలు అని కూడా అంటారు. మోక్షం అనేది దుఃఖలేశనం లేదా అనంత సౌఖ్యం. దీనినే శుద్ధశీల అని కూడా లేదా కైవలావస్థ అని కూడా అంటారు అని ఇతను మనకి చెప్పాడు. జైన పరిషత్ క్రీస్తు పూర్వం 4వ శతాబ్దం చివరి దశలో బీహార్లో భయంకరమైనటువంటి కరువు ఏర్పడింది. ఆ సమయంలో భద్రబాహుడు నాయకత్వంలో కొంతమంది జైనులు దక్షిణ మైసూరు ప్రాంతానికి వెళ్ళారట. చాలా మంది జైనులు స్థూలభద్ర నాయకత్వంలో మగధలోనే ఉండిపోయారట. మైసూరు నుంచి వచ్చిన వారికి మగధలో ఉన్న వారికి భేదాభిప్రాయాలు ఏర్పడ్డాయి. మగధలో ఉన్నవాళ్ళు తెల్లని దుస్తులు ధరించారు. మైసూరులో ఉన్నవాళ్ళు నగ్నంగా ఉండి మహావీరుడి బోధనల్ని అనుసరించారట. కాలం గడిచే కొద్దీ వీళ్ళు శ్వేతంబరులు, దిగంబరులు అని 2 శాఖలుగా కూడా ఏర్పడ్డారట. శ్వేతంబరుల్లో ఒక శాఖ వాళ్ళు విగ్రహారాధనని మానేసి పవిత్ర గ్రంథాలను మాత్రం పూజించారట. వీరినే దేవిపత్ అని అంటారట. దిగంబరుల్లో సమయాలు అనే శాఖ ఏర్పడింది. జైన మత వ్యాప్తి క్షీణత. వైదిక మతంపై తిరుగుబాటు చేయగా జైన మతం వైశాలిని కేంద్రంగా చేసుకుని అతి తక్కువ కాలంలోనే బహుళంగా వ్యాప్తి చెందిందట. మగధ పాలకుడైనటువంటి బింబిసారుడు, అజాతశత్రువు, ఉదయనుడు, నందుడు, చంద్రగుప్త మౌర్యుడు జైన మతాన్ని అవలంబించారట. అంతేకాకుండా జైన మతాన్ని వాళ్ళు ఆదరించారు, పోషించారు అని కూడా మనకి చరిత్ర ప్రకారం తెలుస్తున్నది. మౌర్య చక్రవర్తి అయినటువంటి సంప్రతి జైనాన్ని విస్తృతంగా ప్రచారం చేశాడని కూడా తెలుస్తున్నది. ఇతని ఆదేశం ప్రకారం అతని రాజ్యం మొత్తం తిరిగి ప్రచారకులు ప్రచారం చేశారట. భద్రబాహు, స్థూలభద్రుడు, దిగ్నాంగుడు మొదలైనటువంటి జైనాచార్యులు మత వ్యాప్తికి విశేషంగా కృషి చేశారని కూడా మనకి తెలుస్తున్నది. చంద్రగుప్త మౌర్యుడి కాలంలో పాటలీపుత్రంలో మొదటి జైన పరిషత్ని ఏర్పాటు చేసి దేశం నలుమూలలకు జైన మత ప్రచారాన్ని చేశారట. కాలవేరుడు 2వ జైన పరిషత్ని జరిపి జైన గ్రంథాలను తిరగ రాయించారట. క్రీస్తు శకం 512లో గుజరాత్లోని వల్లభలో 3వ జైన పరిషత్ను నిర్వహించి జైన గ్రంథాలు అన్నీ కూడా అర్ధ మాగంధిలోకి తర్జుమా చేయించారట.